పొరపాటున కూడా మీరు ఇటువంటి కూలర్ ఉన్నారనుకోండి మీ మనీ అయితే వేస్ట్ అయిపోతుంది. అందుకే నేను ఈ వీడియోలో మీ హోమ్కి తగ్గట్టుగా లేకపోతే మీ అవుట్డోర్కి తగ్గట్టుగా ఎటువంటి కూలర్ అయితే సెట్ అవుతుంది అని చెప్పేసి ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాం. అలానే ది బెస్ట్ ఎయిర్ కూలర్స్ ఏమున్నాయి ఇప్పుడు కానీ చూసుకుంటే అని చెప్పేసి కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను. హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ విశ్వకేతన్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఎయిర్ కూలర్స్ లో కానీ చూసుకుంటే మనకు 3 టైప్స్ గానీ అయితే ఉంటాయి. పర్సనల్ ఎయిర్ కూలర్, డిజర్ట్ ఎయిర్ కూలర్, టవర్ ఎయిర్ కూలర్ అని చెప్పేసి. ఇప్పుడు కొత్తగా ఒకటి ఏంటి అంటే కమర్షియల్ ఎయిర్ కూలర్స్ అని వస్తుంది. ఇది కొంచెం పక్కన పెట్టేద్దాం. ఫస్ట్ 3 దానికి చూసుకుంటే మనకి ఇక్కడ పర్సనల్ ఎయిర్ కూలర్ వచ్చేసరికి మనకు ఎవరైతే చిన్న హోమ్ ఉంటుంది కదా, చిన్న బెడ్రూమ్ అనుకుంటా ఉంటారు కదా, అటువంటి వాళ్ళ కోసం అయితే ఈ పర్సనల్ ఎయిర్ కూలర్ అనేది బాగా యూజ్ అవుతుంది. ఇది మనకు 100 to 150 SFT ఉన్న రూమ్ సైజ్ కి అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. అలానే దీని వాటర్ ట్యాంక్ కెపాసిటీ కానీ చూసుకుంటే మనకు 20 లీటర్స్ నుంచి 50 లీటర్స్ మధ్యలో రేంజ్ లో అయితే ఉంటుంది. ఈ పర్సనల్ లో మనకు వేరియేషన్స్ అనేది 20 నుంచి 50 లీటర్స్ మధ్యలో అయితే వాటర్ కెపాసిటీ అనేది అయితే వస్తూ ఉంటుంది. ఎయిర్ స్పీడ్ అనేది మనకు 1200 to 1500 ఎయిర్ స్పీడ్ అనేది ఈ పర్సనల్ ఎయిర్ కూలర్ లో అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి కానీ చూసుకుంటే మనకు డిజర్ట్ ఎయిర్ కూలర్. ఇది ఎప్పుడు అంటే ఎవరైతే నా రూమ్ సైజ్ అనేది పెద్దగా ఉంది, లేకపోతే మా జాయింట్ ఫ్యామిలీ ఎక్కువ మెంబర్స్ ఉంటాం అనుకుంటారు కదా, అటువంటి వాళ్ళ కోసం అయితే ఈ ఎయిర్ కూలర్ అనేది బాగా వర్క్ అవుతుంది. దీన్నే మనకు డిజర్ట్ ఎయిర్ కూలర్ అంటాము. కొంచెం చూడడానికి ఏంటంటే కొంచెం పెద్ద సైజ్ అనిపిస్తూ ఉంటుంది. ఇది వచ్చేసరికి మనకు 55 నుంచి 100 లీటర్స్ కెపాసిటీ అయితే ఉంటుంది. వాటర్ కెపాసిటీ కానీ చూసుకుంటే 200 to 250 SFT ఉన్నటువంటి రూమ్ సైజ్ లోకి అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అంతకంటే పెద్దగా ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా మీరు ఇంకా కమర్షియల్ కాకపోతే లేకపోతే ఏసీకి అయితే చూస్ చేసుకోవచ్చు. మీకు అప్ టు 250 SFT ఉంటే మాత్రం ఈ డిజర్ట్ని చూస్ చేసుకోవచ్చు. మీ రూమ్ సైజ్ చిన్నగా ఉందనుకోండి, పర్సనల్ అయితే ఇందాక చెప్పినట్టుగా చూస్ అయితే చేసేసుకోవచ్చు. ఎయిర్ డెలివరీ చూసుకుంటే మనకు 3000 to 3500 అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ కానీ చూసుకుంటే టవర్ ఎయిర్ కూలర్. ఈ టవర్ ఎయిర్ కూలర్ అనేది ఎవరికి యూజ్ అవుతుంది అంటే ఎవరైతే బ్యాచిలర్స్ లేకపోతే చాలా చిన్న రూమ్స్, నాకు కూలర్ పెట్టుకునేటువంటి స్పేస్ కూడా లేదు అని చెప్పేసి అనుకుంటా ఉంటారు కదా, అటువంటి వాళ్ళ కోసం అయితే ఈ టవర్ ఎయిర్ కూలర్స్ అయితే ఇంపార్టెంట్ అనుకోవచ్చు. మేజర్గా ఎవరైతే నాకు లార్జ్ ఫ్యామిలీ ఉంది, లేకపోతే నాకు కొంచెం రూమ్ స్పేస్ పెద్దగా ఉంటుంది అనుకున్న వాళ్ళకు మేజర్గా ఈ టవర్ ఎయిర్ కూలర్స్ అనేది వర్కౌట్ అవ్వవు. ఎయిర్ క్వాలిటీ అనేది కొంచెం ఎయిర్ స్పీడ్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది టవర్ ఎయిర్ కూలర్స్లో కానీ చూసుకుంటే. అందుకనే చిన్న రూమ్ నాకు ఎయిర్ క్వాలిటీ ఒక్కరికి ఇద్దరికి సరిపోతుంది అనుకున్న వాళ్ళు ఈ టవర్ ఎయిర్ కూలర్స్ని అయితే ప్రిఫర్ అయితే చేసేసుకోవచ్చు. ఈ వీడియోలో మనం ఏంటి అంటే 4000 రూపీస్ నుంచి మొదలు పెట్టుకుంటే అరౌండ్ 10,000 రూపీస్ మధ్యలో వరకు ఉన్నటువంటి బెస్ట్ ఎయిర్ కూలర్స్ అట్ పర్సనల్, డిజర్ట్ అలానే టవర్, ఈ అన్నిటి గురించి అయితే డిస్కషన్ అయితే చేద్దాం. ఇందాక చెప్పాను కదా కమర్షియల్ ఎయిర్ కూలర్స్ అని చెప్పేసి. ఇది వచ్చేసరికి ఏంటి అంటే మనకు నార్మల్గా ఏదైనా ఫంక్షన్స్లో కానీ చూసుకుంటూ ఉంటాం కదా, ఆ ఫంక్షన్స్లో మనకు అవుట్డోర్లో పెద్ద పెద్ద కూలర్స్ పెడతా ఉంటారు. అవే మనకు కమర్షియల్ ఎయిర్ కూలర్స్ అని చెప్పేసి. ఇవి ఇంట్లో అయితే వర్కౌట్ అవ్వవు, ఎందుకంటే మనకు అవి ఎక్కువగా సౌండ్ అయితే వస్తూ ఉంటాయి. సో దానివల్ల ఏంటి అంటే మనకి ఇవైతే వర్కౌట్ అవ్వవు కమర్షియల్ ఎయిర్ కూలర్స్ కానీ చూసుకుంటే. ఇది వచ్చేసరికి మనకి కమర్షియల్ వచ్చేసరికి 100 నుంచి 140 లీటర్స్ కెపాసిటీ ఉంటుంది. 5000 to 7000 CMH అయితే ఉంటుంది. ఇప్పుడు కానీ చూసుకుంటే చాలా వరకు ఎయిర్ కూలర్స్లో కూడా మనకు BLDC మోటార్స్ అయితే వచ్చేస్తున్నాయి. ప్రీవియస్లీ ఈ BLDC మోటార్స్ అన్నీ కూడా మనకి ఏంటి అంటే మనకు ఇవన్నీ ఫ్యాన్స్లో వచ్చేవి, ఇప్పుడు డైరెక్ట్ మనకు కూలర్లో వస్తున్నాయి. అంటే ఏంటి అంటే డైరెక్ట్ కరెంట్ మోటార్ అని చెప్పేసుకోవచ్చు. సో మనకు బెటర్ అవుతుంది. ఇక్కడ మనకు పవర్ కూడా చాలా వరకు తగ్గుతుంది. బట్ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనకు దీని ప్రైజింగ్ అనేది పెరిగిపోతుంది. BLDC మోటార్స్ రాగానే మనకు ప్రైజింగ్ అనేది అయితే పెరుగుతూ ఉంటుంది. సో ఇది కూడా మైండ్లో పెట్టేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వచ్చేసి బెస్ట్ ఎయిర్ కూలర్స్ ఏమున్నాయనేది తెలుసుకుందాం. ఇక్కడ ఫస్ట్ కానీ చూసుకుంటే మనకు పర్సనల్ ఎయిర్ కూలర్లో మన మీ బడ్జెట్ అనేది స్ట్రిక్ట్గా 4,500 రూపీసే ఉంది అనుకున్నప్పుడు మాత్రమే ఇదైతే కన్సిడర్ చేయండి. లేదంటే ఇంకా బెటర్ ఆల్టర్నేటివ్స్ అయితే నేను ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ కానీ చూసుకుంటే మనకు హవాయ్ నుంచి, ఇది హ్యావెల్స్ కాదు హవాయ్ అని చెప్పేసి. ఇది మీ బడ్జెట్ స్ట్రిక్ట్గా 4,500 రూపీస్ లోపలనే ఉంది అనుకున్నప్పుడు మాత్రమే ఇదైతే కన్సిడర్ చేయండి. ఇది మనకు 25 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ తోటి వస్తుంది. 2200 ఎయిర్ డెలివరీ అయితే ఉంటుంది. అండ్ ప్లాస్టిక్ కూడా నార్మల్ క్వాలిటీ ప్లాస్టిక్ అయితే ఉంటుంది. మీ బడ్జెట్ స్ట్రిక్ట్గా ఇంత ఉన్నప్పుడు మాత్రమే చూస్ చేసేసుకోండి. ఒకవేళ బై చేసుకోవాలనుకుంటే ఇక్కడ ట్యాగ్ ప్రోడక్ట్స్లో ఇస్తాను, ఫ్లిప్కార్ట్ ఏది ఉంటే, లేదు అమెజాన్ ఏది ఉంటేనేమో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. కుదిరితే అక్కడ నుంచి బై అయితే వేసేసుకోండి. ఇక్కడ చూసినప్పుడు మీకు ప్రైస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అక్కడ కంగారు పడాల్సిన అవసరం లేదు. దాని మీద ట్యాప్ చేసేసి మీరు ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళిన తర్వాత అప్పుడు మీకు ప్రైజెస్ అనేది తగ్గుతూ ఉంటుంది. మీకు కాయిన్స్ కావచ్చు, కింద కూపన్స్ కానీ ఏమైనా ఉన్నా కూడా ఇక్కడ నుంచి అయితే చూడవచ్చు. ఓకేనా, ఇక్కడ నుంచి ప్రెస్ అయితే చేసి చెక్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ సెకండ్ కానీ చూసుకుంటే మనకు బజాజ్ నుంచి బజాజ్ PX97 టార్క్ న్యూ అని చెప్పేసి. ఇది మనకు వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పేసుకోవచ్చు. ఈ ప్రైస్ సెగ్మెంట్లో అరౌండ్ 5,000 to 5,500 రూపీస్ ప్రైస్ సెగ్మెంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎయిర్ కూలర్ అని చెప్పేసుకోవచ్చు. బజాజ్ నుంచి వస్తున్నటువంటిది. ఇది మనకు 36 లీటర్స్ కెపాసిటీ ఉంటుంది. ఎయిర్ స్పీడ్ కూడా మనకు 2000 CMH తోటి వస్తుంది.
3 years ఆఫ్ వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇది ఒక బెటర్ ఆప్షన్ అని చెప్పేసుకోవచ్చు. ఎయిర్ ఫ్లో కూడా మనకు 30 feet వరకు వస్తుంది. 4-way స్వింగ్ ఉంటుంది. ఇక్కడ మనం ఒకటి కాంప్రమైజ్ అవ్వాల్సింది ఏంటి అంటే ఇక్కడ మనకు డస్ట్ ఫిల్టర్ అయితే లేదు. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో డస్ట్ ఫిల్టర్ ని మనం ఎక్స్పెక్ట్ చేయలేం. బట్ ఇక్కడ డస్ట్ ఫిల్టర్ లేదు. ఇది కూడా గుర్తైతే పెట్టేసుకోండి. ఎందుకనంటే మీరు నన్ను ఫాలో అవుతున్నారు, లైక్ చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు కాబట్టి సో ఖచ్చితంగా ఉన్నట్టు చెప్పడమే నా మెయిన్ ఎజెండా అని చెప్పేసి నేను ఫిక్స్ అవుతున్నా. సో లేనిది లేదు కాబట్టి ఖచ్చితంగా లేదు అని చెప్పేయాలి. సో ఒకవేళ బై చేసుకునేటప్పుడు కూడా మీరు డిస్క్రిప్షన్లో లింక్ లేకపోతే ఇక్కడ ఉంటుంది, కుదిరితే అక్కడ నుంచి బై అయితే వేసేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఓరియంట్ నుంచి ఓరియంట్ 46 లీటర్స్కి రిలేటెడ్గా ఉన్నటువంటిది. ఇక్కడ మనకు ఐస్ ఛాంబర్ని కూడా యూజ్ అయితే చేయొచ్చు. అంటే లైక్ ఐస్ క్యూబ్స్ని కూడా దీంట్లో అయితే వేయొచ్చు, కొంచెం ఎక్కువగా మనకు కూలింగ్ కోసం అనుకుంటే. అలానే మనకు ఇక్కడ హనీ కోమ్ తోటి అయితే హనీ గ్రిడ్ అయితే వస్తూ ఉంటుంది. ఇక్కడ దీనివల్ల ఏమైపోతుందంటే చాలా రోజులు వస్తూ ఉంటుంది. మీరు ఒకవేళ ఒక ఎయిర్ కూలర్ కొనాలి అనుకుంటే ఎలాంటి ఎయిర్ కూలర్ కొనాలి, ఒక బయ్యింగ్ గైడ్కి రిలేటెడ్గా ఉన్నటువంటి వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అయితే ఉంది. కుదిరితే ఒకసారి ఆ వీడియో కూడా చెక్ అయితే చేయండి. కూలర్స్కి సంబంధించినటువంటి అన్బాక్సింగ్స్, రివ్యూస్ కూడా చేసినాం. కుదిరితే ఆ వీడియోస్ చేయండి, ఇక్కడ ఐ కార్డ్స్లో వదిలేస్తాను, అక్కడ నుంచి చెక్ అయితే చేయండి. ఇది వచ్చేసరికి మనకు ఐస్ ఛాంబర్ యూజ్ చేయొచ్చు. 2100 cmh ఎయిర్ ఫ్లో అయితే ఉంటుంది. దీని లింక్ కూడా నేను ఇక్కడ ఇస్తాను. ఒకవేళ నాకు ఈ క్రాంప్టన్ వద్దు, నాకు బజాజ్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఈ బజాజ్ అయితే చూస్ అయితే చేసేసుకోవచ్చు. బజాజ్లో నుంచి వచ్చింది బజాజ్ DMH 90 నియో అని చెప్పేసి. ఇది 90 నియో అంటే 90 లీటర్స్కి రిలేటెడ్గా ఉన్నటువంటి వాటర్ కెపాసిటీ ఉంటుంది. ఇది ఒక డిజర్ట్ ఎయిర్ కూలర్. ఇందాకవన్నీ కూడా మనకు పర్సనల్ ఎయిర్ కూలర్స్. ఇది వచ్చేసరికి డిజర్ట్ ఎయిర్ కూలర్, కొంచెం సైజ్ పెరుగుతూ ఉంటుంది. ఇది కూడా గుర్తైతే పెట్టేసుకోండి. డైనమిక్ ఎయిర్ వచ్చేసరికి 5600 cmh ఉంటుంది. యావరేజ్ ఎయిర్ కానీ చూసుకుంటే యావరేజ్ ఎయిర్ అయితే మనకు 4100 cmh అయితే ఉంటుంది. ఇక్కడ మనకు 27 meters వరకు ఎయిర్ త్రో ఉంటుంది. ఐస్ ఛాంబర్, 3 speed కంట్రోల్ అని చెప్పేసి ABS ప్లాస్టిక్ తోటి అయితే వస్తుంది. ఇది మనకు అప్రాక్సిమేట్గా మనకు నియర్లీ ఒక 10,000 రూపీస్ ప్రైస్ సెగ్మెంట్లో అయితే ఇదైతే వస్తూ ఉంటుంది. దీని లింక్ కూడా ఇక్కడ లేకపోతే డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తే అక్కడ నుంచి బై అయితే వేసేసుకోండి. ఎవరైతే నాకు ఈ బజాజ్ వద్దు ఓరియంట్లో కావాలి అనుకున్న వాళ్ళు ఉంటారు కదా, అటువంటి వాళ్ళేమో ఈ ఓరియంట్ ఎలక్ట్రిక్ స్నో బ్రీజ్ ప్రో 90L అనేది ఉంటుంది. ఇది కూడా డిజర్ట్ ఎయిర్ కూలర్. సేమ్ మనకు బజాజ్లో ఎటువంటి ఫీచర్స్ ఉన్నాయో అటువంటి ఫీచర్స్ అన్నీ కూడా మనకైతే దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఒకవేళ బై చేసుకోవాలంటే ఇక్కడ నుంచి బై అయితే వేసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ బజాజ్ నుంచి బజాజ్ DMH 115 లీటర్స్కి సంబంధించినటువంటిది. ఇది మనకు ట్యాంక్ కెపాసిటీ ఇక్కడ చెప్పినట్టుగానే 115 లీటర్స్ అయితే ఉంటుంది. ఎయిర్ ఫ్లో కానీ చూసుకుంటే మనకు 30 meters వరకు అయితే ఎయిర్ ఫ్లో అయితే ఉంటుంది. అంటే అప్రాక్సిమేట్లీ 100 feet అని చెప్పేసుకోవచ్చు. డైనమిక్ ఎయిర్ వచ్చేసరికి 5400 cmh ఉంది. యావరేజ్ వచ్చేసరికి మనకు 3700 cmh ఉంది. ఐస్ ఛాంబర్ ఉంది, 3 speed కంట్రోల్ ఉంది. ఇంకా చాలా ఫీచర్స్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ అయితే చేసేసారు. దీని లింక్ కూడా నేను ఇక్కడ ట్యాగ్ ప్రొడక్ట్స్ లేకపోతే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా, అక్కడ నుంచి బై అయితే వేసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కానీ చూసుకుంటే క్రాంప్టన్ నుంచి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పేసుకోవచ్చు. క్రాంప్టన్ ఓజోన్ రాయలీ 75 లీటర్స్కి రిలేటెడ్గా ఉన్నటువంటిది. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్లో ఉంటుంది. దీంట్లో మనకు చాలా ఫీచర్స్ ఉన్నాయి. హ్యూమిడిటీ కంట్రోల్ అని చెప్పేసి, ఆటో డ్రైన్ అని చెప్పేసి, ఆటో ఫిల్ అని చెప్పేసి, అంటే వాటర్ అయిపోయిన వెంటనే ఆటోమేటికల్లీ ఫిల్లింగ్ అనేది చేసుకుంటే మనం జస్ట్ ట్యాప్ కనెక్షన్ అనేది ఇచ్చేస్తే ఒకవేళ ఓవర్గా ఫ్లో అయినాయి అనుకోండి, ఎక్కువ అయిపోయినాయి అనుకోండి, ఆటోమేటికల్లీ డ్రైన్ కూడా వేసుకునేటువంటి ఫీచర్స్ కూడా ప్రొవైడ్ అయితే చేశారు. ఎవరైతే బద్దకస్తులు ఉంటారు కదా అటువంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అని చెప్పేసుకోవచ్చు. 4200 cmh ఉంటుంది. డస్ట్ ఫిల్టర్ అయితే దీంట్లో లేదు. ఇది ఒకటి కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. దీంట్లో మనకు ABS ప్లాస్టిక్ అయితే యూజ్ చేసారు, మంచి ప్లాస్టిక్ అయితే యూజ్ అయితే చేసేసారు అని చెప్పేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కానీ చూసుకుంటే క్రాంప్టన్లో మనకు 100 లీటర్స్కి రిలేటెడ్గా ఉన్నటువంటి ఇందాక చెప్పినటువంటి సేమ్ రాయలీ ఫీచర్స్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఫీచర్ దీంట్లో ఉంటుంది. అలానే ఒక అడిషనల్ ఫీచర్ ఏంటి తెలుసా, క్రాంప్టన్లో రాయల్లీ దాంట్లో మనకు డస్ట్ ఫిల్టర్ లేదు కదా, దీంట్లో డస్ట్ ఫిల్టర్ ఉంది. ఈ డస్ట్ ఫిల్టర్ దీంట్లో రావడం వల్ల ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పేసుకోవచ్చు. అలానే ఇంకా మనకు మాస్కిటోస్ ఉంటాయి కదా, లోపలికి వెళ్ళకుండా ఇక్కడ మస్కిటోస్ స్టాప్ చేయడానికి దీన్ని మనం క్లోజ్ కూడా వేసేసుకోవచ్చు. ఓవరాల్గా ఇప్పటి వరకు ఉన్నటువంటి బెస్ట్ ఎయిర్ కూలర్స్ అయితే ఇవి. ఇంకేమైనా బెస్ట్ ఎయిర్ కూలర్స్ ఉన్నా కూడా డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. అలానే ఇక్కడ ఫ్లిప్కార్ట్ దగ్గర ఉంటే ట్యాగ్ ప్రోడక్ట్స్లో యాడ్ చేస్తాను. ఒకవేళ బై చేసుకోవాలంటే అక్కడ నుంచి బై అయితే వేసేసుకోండి. మీరు ఏం కూలర్ బై చేసుకుంటారు అని చెప్పేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇఫ్ ఎనీ కేస్ వాటికి ఏమైనా ఆఫర్స్ ఉన్నాయనుకోండి మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే పోస్ట్ చేస్తా. ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్, జై హింద్.